ఎవరైతే ఐఐటి నవ్వాలనే ఒక డ్రీమ్ ఉంటుందో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా యూనివర్సిటీయా అని అనిపించింది నాకు. జైపూర్లో ఉన్నటువంటి జేకే లక్ష్మీపద్ యూనివర్సిటీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు V-Source చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నాగేంద్ర గారు. వారిని ఇన్వైట్ చేద్దాం. హలో నాగేంద్ర గారు. నమస్కారం అండి. ఎలా అయితే జైపూర్ లో టాప్ మోస్ట్ యూనివర్సిటీకి తీసుకొచ్చేసారు మేడం. యాక్చువల్లీ వీ ఫీల్ ప్రివిలేజ్డ్ డూయింగ్ అడ్మిషన్స్ ఇన్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఎవరైనా స్టూడెంట్స్ ఐఐటీస్లో చదువుకోవాలి, నేను IIITలో చదువుకోవాలి, బిట్స్ పిలానీలో చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి వచ్చేసరికి ఈ యూనివర్సిటీ వచ్చేసి ది బెస్ట్ ఆప్షన్. జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో ఏంటంటే స్టూడెంట్స్ ఫౌండేషన్ కోర్స్, ఇప్పుడు మన కంప్యూటర్ సైన్స్లో మామూలుగా ఫస్ట్ ఇయర్ అనేది ఫౌండేషన్ ఇయర్ మేడం. ఇఫ్ ఎ స్టూడెంట్ వాంట్స్ టు గో ఫర్ ఎనీ ఐఐటి, లైక్ ఐఐటి కాన్పూర్ కావచ్చు, ఐఐటి గాంధీనగర్ కావచ్చు, ఐఐటి ఢిల్లీ కావచ్చు, ఐఐటి జమ్మూ కావచ్చు, ఐఐటి బిలై కావచ్చు, లేదంటే మన IIIT హైదరాబాద్ అవ్వచ్చు, IIIT ఢిల్లీ అవ్వచ్చు. ఎక్కడైనా స్టూడెంట్స్ ఎవరన్నా ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ ఫస్ట్ ఇయర్, if they wants to go for any IIT, this university providing the opportunity. IIT students తోటి కూర్చొని ఫిజికల్గా క్లాసెస్ విని, ఫిజికల్గా ఎగ్జామ్ రాసి వాళ్ళతో పాటు ఉండి, ఫిజికల్గా ఆ ఐఐటి మొత్తం కూడా వీళ్ళు స్టే చేసి లైబ్రరీ ల్యాబ్స్ ఎట్లయితే మనము ఐఐటిలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయో అన్ని ఆపర్చునిటీస్ మనకి జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ వాళ్ళు అందిస్తున్నారు. ఈ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో ఒక 2 years ఇక్కడ చదువుకున్న స్టూడెంట్ 3rd year 4th year వాళ్ళు ఐఐటి గాంధీనగర్లో 3rd year చేసుకోవచ్చు, ఐఐటి ఢిల్లీలో 4th year చేసుకోవచ్చు. 2 IITsని కూడా చూస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ మనకి యూనివర్సిటీ అందిస్తుంది. మన తెలుగు స్టేట్స్ నుంచి హైదరాబాద్ కానివ్వండి, లేకుంటే ఆంధ్రాలో నుంచి ఎవరైనా కూడాను డైరెక్ట్ ట్రైన్స్ జైపూర్కి అవైలబిలిటీ ఉన్నాయి. ఎవ్రీ వీక్ 5 trains ఇక్కడికి ఉన్నాయి మన జైపూర్కి. ఫ్లైట్స్ వచ్చేసరికి ఎవ్రీ డే 5 flights మనకు అక్కడి నుంచి అందుబాటులో, డైరెక్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్స్. సో స్టూడెంట్స్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా 1% వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వెన్ కమింగ్ టు జైపూర్ సిటీ గురించి మనం మాట్లాడుకుంటే, వెరీ పీస్ఫుల్ సిటీ, వెరీ పీస్ఫుల్ పీపుల్, వెరీ వెల్కమింగ్ పీపుల్. వాళ్ళు రాగానే ముందు నమస్తే అని చెప్పి అదర్ స్టేట్స్ వాళ్ళకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మేడం వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు. యూనివర్సిటీ పరంగా అయితేనేమో 150 acres క్యాంపస్ మేడం. స్టూడెంట్స్ కావాలి అనుకుంటే మొత్తం టోటల్లీ ఆన్ క్యాంపస్ లో హాస్టల్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. ఫుడ్ పరంగా చూసుకుంటే వెజిటేరియన్ వాళ్ళకు వెజిటేరియన్ ఫుడ్ ఉండిద్ది, నాన్ వెజిటేరియన్ వాళ్ళకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా ఇన్ క్యాంపస్లో అందుబాటులో ఉంది, మెస్ అందుబాటులో ఉంది, మన తెలుగు ఫుడ్ అందుబాటులో ఉంది. ఇక్కడ ప్రోవీసీ గారు అండ్ లేదంటే మన HSB డైరెక్టర్ వీళ్ళందరూ కూడాను దే ఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. ఓ సూపర్. అండ్ వాళ్ళు కూడా స్టే చేసేది ఇన్ క్యాంపస్లో. ఇది వాళ్ళ యొక్క ఫ్యాకల్టీ గెస్ట్ హౌస్, రెసిడెన్షియల్ ఏరియాస్. బ్లాక్ ఉంది, 4 blocks. ఇవన్నీ బాయ్స్ హాస్టల్స్, ఇవి 6 వచ్చేసి గర్ల్స్ హాస్టల్స్. ఇన్ క్యాంపస్లోనే లైబ్రరీ, స్పోర్ట్స్, హాస్టల్స్ అండ్ టెక్నికల్ క్యాంపస్. అండ్ ఇది వచ్చేసి మనకు ఈ బ్లాక్ అంతా కూడా ప్లేస్మెంట్ ఏరియా. ఈ యూనివర్సిటీకి ఉన్న ఇంకొక మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మేడం, అరౌండ్ ఈ యూనివర్సిటీ వచ్చేసరికి 1500 కంపెనీస్ తో టైఅప్ అయి ఉంది. Tier 1 కంపెనీస్ వచ్చేసరికి 50 ఉన్నాయి అరౌండ్. ఇప్పుడు మీరు గూగుల్ తీసుకున్నా, అమెజాన్ తీసుకున్నా, HCL తీసుకున్నా, విప్రో తీసుకున్నా, డెలాయిట్, ఇలా చాలా కంపెనీస్ తోటి మనకి యూనివర్సిటీ ప్లేస్మెంట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఆఫ్ అబౌట్ ఒక 5 కంపెనీస్ ఇప్పుడు ఆన్ క్యాంపస్ లో రిక్రూట్మెంట్ అవుతున్నాయి కదండి. చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, నీట్నెస్ చూస్తున్నాము రాగానే, వెల్కమింగ్ గానీ. మేడం అసలు ఇది జేకే గ్రూప్స్ యూనివర్సిటీ కదా. జేకే గ్రూప్స్ అంటే మా వాళ్ళ కూడా అందరికి పరిచయమే. జేకే సిమెంట్, జేకే టైల్స్, ఇలా చాలా దాంట్లో మనకు జేకే ఇండస్ట్రీ ఉంది. స్టూడెంట్స్ ఇక్కడ చదువుకునే వాళ్ళకు కూడాను ఐఐటి ఫ్యాకల్టీ మెజారిటీ సెక్షన్ లో ఉన్నదంతా కూడా ప్రొఫెసర్స్ అందరు కూడా ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ. ఐఐటి టాప్ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ అందరూ, మనకు ఇండియా లెవెల్లో ఉన్న టాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరు కూడా ఇక్కడికి వస్తారు మేడం. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మెథడాలజీ ఎలా ఉంటుంది వీళ్ళది. కరికులం గురించి మాట్లాడితే, ఈ యూనివర్సిటీలో ఉన్న కోర్స్ ఏంటిదంటే మేడం, కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఈసీఈ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఆ టైప్ లో ఈసీఈ అండ్ కంప్యూటర్ సైన్స్ అలైడ్ సబ్జెక్ట్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఈ కోర్సెస్ మాత్రమే బీటెక్ ఈ యూనివర్సిటీలో ఉంది. దిస్ యూనివర్సిటీ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. ఈ యూనివర్సిటీ యొక్క ప్లేస్మెంట్ సెల్ కూడా వెరీ స్ట్రాంగ్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి ఎంటర్ అయ్యారంటే రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిపోతాయి. వీళ్ళకు బేసిక్ శాలరీ ప్యాకేజ్ వచ్చేసరికి ఫర్ ద ఫ్రెషర్ 23 lakhs వచ్చింది. చాలా తక్కువ యూనివర్సిటీస్ లో 10 lakhs దాటుతుంది మేడం. ఈ యూనివర్సిటీలో అరౌండ్ ఒక 20% ఆఫ్ ద స్టూడెంట్స్, 100 మంది అడ్మిషన్ తీసుకుంటే 20 మందికి 10 lakhs అబౌవ్ శాలరీ ప్యాకేజ్ ఫ్రెషర్ కి వస్తుంది ఇక్కడ. కానీ 100% ప్లేస్మెంట్ ఉంటుందా? yes, 100% ప్లేస్మెంట్. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్. అవును. అసలు ఎంతమంది అండి, చాలా మంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదిగి
వాళ్ళే ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారట. చదువుకుంటున్న స్టూడెంట్సే ఆల్రెడీ అవుట్ పాస్ అవ్వలేదు, ఇంకా చదువుకుంటున్న స్టూడెంట్సే స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లోనే స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు. మంత్లీ దే ఆర్ ఎర్నింగ్ అబౌట్ 1 lakh rupees ఇన్ క్యాంపస్. చదువుకుంటూ ₹1,00,000 ప్రతి నెల వీళ్ళు సంపాదించుకోవడానికి కూడా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అని చెప్పేసి నీతి ఆయోగ్ కింద మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఉంది. గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా ఏమైనా కొత్త ఐడియాస్, కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్ ఏమన్నా మన దగ్గర నుంచి స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటే ఈ యూనివర్సిటీ ఒరిజినల్ గా సపోర్ట్ ఇచ్చి ఇప్పటికే ఆల్మోస్ట్ ఆఫ్ అబౌట్ 5 crores పైన అమౌంట్ గవర్నమెంట్ నుంచి డిస్బర్స్మెంట్ చేయించి స్టూడెంట్స్ కి వాళ్ళకి కావాల్సిన స్టార్ట్అప్స్ లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ జాబే చేయాలి అనే రూల్ లేదు ఆబ్వియస్ గా. ఎందుకంటే 80% ఆఫ్ ద స్టూడెంట్స్ దే విల్ లుక్ ఫర్ జాబ్స్. కాకపోతే ఒక 20% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రీనర్, నేను ఒక ఎంటర్ప్రీనర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు ఈ యూనివర్సిటీ 100% ఆఫ్ దాని సపరేట్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఒక బిల్డింగ్ బ్లాక్ మొత్తం కూడా దట్ ఈస్ ఇంక్యుబేషన్ సెంటర్. ఒక టీమ్ మిమ్మల్ని ఫుల్ గా గైడ్ చేసి మీకు కావాల్సిన ఏదైతే ఆపర్చునిటీ కావాలనుకుంటున్నారో మీరు దానికి గైడ్ చేయడానికి సపరేట్ గా మెంటర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వీళ్ళకు. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఒక డౌట్ వస్తుంది ఆబ్వియస్లీ, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అని. ఎందుకంటే ఐఐటీస్ అంటున్నారు వాటికి మళ్ళీ ప్రత్యేకంగా ఫీజులు కట్టాలి. కరెక్ట్ మేడం, ఇప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జేకే గ్రూప్ అనేది 50,000 crores కంపెనీ ఇది. సో మనం ఇది చూసుకుంటే ఇక్కడ నుంచి వాళ్ళు 2% ఖచ్చితంగా సిఎస్ఆర్ ఫండింగ్ కి డొనేట్ చేయాల్సి ఉంటుంది. ఈ యూనివర్సిటీ వచ్చేసి టోటల్లీ రన్ బై సిఎస్ఆర్ ఫండింగ్. ఇప్పుడు మీరు 2,80,000 rupees పర్ ఇయర్ ఫీజు అనుకుంటే 95% సంపాదించుకున్న స్టూడెంట్ కి 100% యూనివర్సిటీ ఫీ వేవర్ ఉంది. 100% ఒక్క రూపాయి కూడా మీరు కట్టాల్సిన అవసరం లేకుండా 100% స్కాలర్షిప్ తోనే మనం చదువుకోవచ్చు. ఇప్పుడు జేఈ మెయిన్స్ లో ఒక 95% లో ఉంటేనేమో 100% యూనివర్సిటీ ఫీ వేవర్ ఉంది. వెన్ కమింగ్ టు 12th లో 95% వచ్చింది అనుకోండి, 50% ఆఫ్ ద యూనివర్సిటీ ఫీ విల్ బి వే ఆఫ్. అండ్ ఒకవేళ 95 కాదు 90, 85 ఆ రేంజ్ లో వస్తే 30%, 80, 75 ఆ రేంజ్ లో ఉంటే మాత్రం 20%, 75, 65, 70 ఆ రేంజ్ లో ఉంటే వచ్చేసరికి అరౌండ్ 10% ఆఫ్ ద యూనివర్సిటీ ఫీ వేవ్ ఆఫ్ ఉంది. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ లో బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్ ఉంటుంది, మెయిన్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ టైంలో ఐఐటి ఢిల్లీ ఆర్ IIIT హైదరాబాద్ ఆ టైప్ ఆఫ్ క్యాంపసెస్ మనం చూస్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చే ట్రాన్స్క్రిప్ట్స్ ఉంటాయి మేడం. ఇదంతా క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. అంటే ఇప్పుడు యూనివర్సిటీ సర్టిఫికేట్ విల్ బి అవార్డెడ్ బై ద జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ట్రాన్స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో సెమిస్టర్ వైజ్ ట్రాన్స్క్రిప్ట్స్ అంటాం కదా మనం. ఇప్పుడు ఈ 6 నెలలు ఈ యూనివర్సిటీ చదివాడు, ఆ యూనివర్సిటీ యొక్క ట్రాన్స్క్రిప్టే ఉంటుంది వీళ్ళ దగ్గర. అండ్ వెన్ కమింగ్ టు 6th semester లో ఐఐటి ఢిల్లీ చేశారు. ఈ 6th semester సర్టిఫికేట్ మొత్తం కూడాను ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఇస్తారు. ఏ సెమిస్టర్ ఎక్కడ కంప్లీట్ చేస్తే అక్కడ నుంచి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ యొక్క యూనివర్సిటీ నేమ్, ఇన్స్టిట్యూషన్ నేమ్ మెన్షన్ చేసి మరి స్టూడెంట్ కి వస్తుంది. సో రేపు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా కంపెనీ రిక్రూట్మెంట్స్ కి వెళ్దాము అనుకుంటే ఇండియాలో ఎవరికి లేని ఆపర్చునిటీ ఐఐటిఎన్స్ కి ఉండే ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో ఆ ఆపర్చునిటీ ఇక్కడ జేకే లక్ష్మీపతి చదువుకున్న స్టూడెంట్స్ కి ఉంటుంది మేడం. ఇండియా లెవెల్ ఇది ఒకటే యూనివర్సిటీకి ఆప్షన్ ఉంది ప్రెసెంట్. స్టూడెంట్స్ కి వచ్చేసి ఎడ్యుకేషన్ లోన్ అవైలబిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఎడ్యుకేషన్ లోన్ దట్ ఈస్ టు వితౌట్ కొలెటరల్, ఎటువంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. 100కి 100% ఎడ్యుకేషన్ లోన్ అందుకోవడానికి అవకాశం అందిస్తున్న యూనివర్సిటీ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. నేను ప్రతి ఒక్క పేరెంట్ కి సజెస్ట్ చేద్దాం అనుకునేది ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ మస్ట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. 100% ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఏంటంటే స్టూడెంటే రీపేమెంట్ చేసుకుంటారు. తర్వాత ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ పెరిగిద్ది మేడం. స్టూడెంట్ ఇంకా నేను మంచి చదువుకోవాలా, నేను మంచి జాబ్ లో చేసుకొని మళ్ళీ రీపేమెంట్ చేసుకుంటూ హ్యాపీగా నా లైఫ్ నేను లీడ్ చేయాలి అని చెప్పి పేరెంట్స్ మీద బర్డెన్ పడకుండా, ఒక్క పైసా కూడా మీ జేబు నుంచి ఖర్చు చేయకుండా 100% ఎడ్యుకేషన్ లోన్. అంటే మళ్ళీ ఎడ్యుకేషన్ లోన్ అనేసరికి ఓన్లీ చదువుకే ఇస్తారా అంటే కాదు. ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసి ఫర్ ద స్టడీ, ఫర్ ద ఫుడ్ అండ్ అకామిడేషన్, వీటికి కూడా హాస్టల్ కూడా వీళ్ళ ఫుడ్ అండ్ అకామిడేషన్ కావాల్సిన ఖర్చులకు కూడాను ఎడ్యుకేషన్ లోన్ 100% వస్తుంది. అంటే మీరు బీటెక్ టాప్ యూనివర్సిటీలో మీ జేబు నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా మంచి 100% ఎడ్యుకేషన్ లోన్ త్రూ చదువుకోవాలనుకుంటున్నారా, జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ మన విసోర్స్ ఆఫీస్కి మీరు ఎక్కడ విజిట్ అయినా కూడాను మన ఆఫీస్లో పూర్తి క్లారిటీ దాని మీద ఇస్తాము. అండ్ బ్యాంకు వాళ్ళు మన విసోర్స్ ఆఫీస్లో కూడా కూర్చోంటారు డైలీ. మీరు కావాలి అనుకుని డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళతో 1-to-1 కూర్చొని కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టకుండా 100% ఎడ్యుకేషన్ లోన్ ఫర్ ద స్టడీ, చదువుకి అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడాను
మనం ఎడ్యుకేషన్ లోన్ అందించడం జరుగుతుంది. నిజమా కాదా వీళ్ళు చెప్పిందని కూడా నేను క్రాస్ చెక్ చేయమని మళ్ళీ చెప్తున్నాను. నా మాటే వినడం కాదు, మీరు ఒకసారి స్వయంగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. డెఫినెట్గా ఇది రైట్ ప్లేస్ మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయించడానికి అని మీరే అంటారు. డీటెయిల్స్ కోసం వీసోర్స్ వారికి సంబంధించిన నెంబర్స్, అడ్రస్ ఇస్తానండి. స్క్రీన్ మీద అన్నీ అందిస్తాను. కాల్ చేసి ఫస్ట్ డీటెయిల్స్ కనుక్కుని మీరు వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.